హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ మీ విజయ్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్. ఈ వీడియోలో మనకి రెస్పాన్స్ షీట్ అయితే రిలీజ్ అయింది ఏపీ హైకోర్టుది. నేనైతే జూనియర్ అసిస్టెంట్గా అప్లై చేశాను 5 డిస్ట్రిక్ట్స్కి. అండ్ నాది 24th ఆగస్ట్ సెకండ్ షిఫ్ట్ 12:30 to 2 PM షిఫ్ట్ అనమాట. సో నేను ఒకసారి నా క్వశ్చన్స్ అయితే చూపిస్తాను. అండ్ 80 క్వశ్చన్స్కి బ్రీఫ్గా అలా చదువుకుంటూ నా రెస్పాన్సెస్ అయితే చూపిస్తాను. టోటల్గా ఫైనల్గా నాకు ఎన్ని మార్కులు వచ్చాయో కూడా చెప్తాను. నేను ఆల్రెడీ ఒకసారి చూశాను, ఎక్కడైనా మిస్టేక్ ఉంటే మీరు కూడా నాకు అది పాయింట్అవుట్ చేయండి ఇన్ ద కామెంట్స్ సో దట్ ఐ కెన్ కరెక్ట్. అండ్ మీకు ఎక్కడన్నా ఓకే ఇక్కడ ఈ క్వశ్చన్ని తప్పించారు, ఈ సేమ్ షిఫ్ట్ అయిన వాళ్ళు 24th ఈ సెకండ్ షిఫ్ట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ క్వశ్చన్ రాంగ్గానే అనిపిస్తే మీకు ఛాలెంజ్ చేయాల్సిన క్వశ్చన్ ఏదైనా ఉంటే నాకు కమెంట్లో పెట్టండి. అది మనం కాస్త డిస్కస్ చేసుకొని కమెంట్స్లో వెరిఫై చేసుకొని ఇక్కడ రాంగ్ అని ఇచ్చుంటే మనము అబ్జెక్షన్ అయితే రైట్ చేద్దాము. అండ్ ఇది నా 24 సెకండ్ షిఫ్ట్ కదా, మిగతా షిఫ్ట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు నేను టెలిగ్రామ్ ఛానల్ది లింక్ ఇస్తాను. అందులో వాళ్ళు పెడితే ఆ క్వశ్చన్స్ కూడా చూసి మనం టఫ్నెస్ లెవెల్ అన్ని షిఫ్ట్స్ ఎట్లా ఉందో తెలుసుకొని దాదాపు ఎంత స్కోర్లు వస్తున్నాయి అనేది ఒక అంచనాకు వచ్చి కట్ ఆఫ్ కూడా సేఫ్ స్కోర్ అనేది మనం డాటాను బట్టి ప్రెడిక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఐ విల్ జస్ట్ స్టార్ట్ షోయింగ్ మై క్వశ్చన్స్. సో దండి మార్చ్ ఎప్పుడైనా అడిగారు 1930, అది కరెక్ట్గానే పెట్టాను. థియోసాఫికల్ సొసైటీ అన్బిసెంట్ హోమ్ రూల్ సంబంధించింది. అండ్ జలియన్వాలా బ్యాగ్ గురించి ఇన్కరెక్ట్ అడిగారు, సో అది ఆప్షన్ 3, అది కరెక్టే. అండ్ ఈ బాక్సింగ్ కప్ ఫైనల్ అది ఎక్కడ జరుగుతుందని అడిగితే ఇది ఫ్యూచర్ది, నేను న్యూఢిల్లీ అనుకోలేదు, ఈ రెండిట్లో ఏదో అనుకున్నాను, అది రాంగ్ అయిపోయింది. తర్వాత ఈ గర్వాల్ హిమాలయాస్కి ఆల్సో నోన్ యాజ్ హిమాద్రి అట, నేను ఎగ్జామ్లో మహాభారత్ లెక్క అనుకున్నాను. అండ్ తర్వాత ఇది చాలామంది జగనన్న సివిల్ సర్వీస్ ప్రోత్సాహం స్కీమ్ అనేది ఇప్పుడు ఎట్లా రీనేమ్ అయిందంటే ఇన్సెంటివ్స్ ఫర్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్. ఇది నేను నెట్లో సెర్చ్ చేశాను. చాలామంది ఎన్టీఆర్ విద్యోన్నత అనుకున్నారు, నేను కూడా అనుకున్నాను, అది రాంగ్ అయిపోయింది. తర్వాత పన్నా టైగర్ రిజర్వ్ కుండా ఫ్లో అయ్యేది కెన్ రివరు, అది నేను రాంగ్ పెట్టాను. అంటే దేశమని ప్రేమించమన్నా గురజాడ అప్పారావు గారిది. తర్వాత ఏపీఐసి ఏ ఇయర్ స్టార్ట్ అయింది, దాని స్లోగన్ ఏంటని అడిగారు, ఇది కరెక్ట్గానే పెట్టాను. అండ్ ఐడిపి పాలసీ ప్రకారం నేను నెట్లో 12 అని చదివాను, బట్ ఇక్కడ 10 ఉంది, అది కాస్త నేను వెరిఫై చేసుకోవాలి. ఇది కరెక్టో కాదో ఒకసారి మీది ఇదే షిఫ్ట్ అయితే కాస్త నాకు కమెంట్లో చెప్పండి. ఇది మాన్సూన్ అంటే సీజనల్ రివర్సల్, అది కరెక్టే. ఈ 64% మాంగనీస్ ఓర్, ఇది ఫ్లూక్లో రైట్ అయింది. తర్వాత ఇది పోయింది, నేను ఆత్మనిర్భర్ నిధి అనుకున్నాను. మే 2020 అడిగారు, వియర్డ్ క్వశ్చన్ లాగా అనిపించింది నాకు, బట్ ఐ థాట్ దిస్ ఈజ్ ద ఆన్సర్, అది పోయింది. అండ్ ఇది నాబార్డ్ గురించి మ్యాచ్ ద ఫాలోయింగ్ అనుకుంటా, ఇది కూడా కరెక్ట్ అయింది. ఇది అక్టోబర్లో మనకి నార్త్ ఈస్ట్ నుంచి మనకు వచ్చేది అక్టోబర్లోనే ఏపీలోకి. తర్వాత డోము అండా అంటారు, ఇది నేను ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అనుకున్నాను, ట్యాక్సెస్ అండ్ ఎలక్షన్కి సంబంధించింది, ఓట్ ఇన్ ఎలక్షన్స్, కానీ కాన్స్టిట్యూషనల్ రివ్యూ కమిటీ అట, అది పోయింది. తర్వాత ఇది కరెక్టే అయింది. అండ్ టంగ్స్టన్ అనేది మెయిన్లీ ఈస్ట్ గోదావరిలో దొరుకుతుంది. కమెంట్లో ఒక అతను చెప్పారు, నేను యాక్చువల్గా అనంతపురం అనుకున్నాను, బట్ ఈస్ట్ గోదావరి రైట్ ఆన్సర్. అఫీషియల్గా కూడా ఐ చెక్డ్ ఇట్, అఫీషియల్లీ రైట్. సో నో నీడ్ టు ఛాలెంజ్ దట్ క్వశ్చన్. ఇది ఇన్కరెక్ట్ అడిగారు ఏఐకి సంబంధించి. ఇది క్లాడ్ అనేది యాంత్రాక్స్ సంబంధించింది కదా కంపెనీది, సో అదొకటి. ఇది నేను ఓవర్ థింక్ చేస్తాను, ఈ చిల్డ్రన్లో ఈ రెండిట్లో ఏదో ఒకటి చూజ్ చేసుకోవాలి, బట్ నేను ఇది క్వశ్చన్ ఎట్లా ఇచ్చాడంటే బాగా ఓవర్ థింక్ చేసి తప్పెట్టేశాను. అండ్ ఇది
క్యూప్టార్స్ అనేది మనకి ఐఐటి హైదరాబాద్ కంపెనీ. ఇది మనకి బుడమేరు ఫ్లడ్స్ వచ్చినప్పుడు వర్క్ చేసింది. అండ్ ఇది ఆపరేషన్ షీల్డ్ మాక్ డ్రిల్ అనేది 31 May 2025. నేను ఇది తప్పు పెట్టాను. డబుల్ జెపార్డీ ఇది ఆర్టికల్ 20 అనేది ఆర్టికల్ 22 అనుకుంటా. అండ్ ఏడిఈకే అనేవి సాల్యుబుల్, బట్ ఇది ఏడిఈకే అనేది నాట్ వాటర్ సాల్యుబుల్. సో మనకి ఇక్కడ వాటర్ సాల్యుబుల్ అడిగాడు కాబట్టి విటమిన్ బి రైట్ అవుతుంది. అండ్ ఇది ఆర్టికల్ 16 సంబంధించిందే, ఎంప్లాయ్మెంట్ గురించి అటు తిప్పి ఇటు తిప్పి అడిగాడు. అండ్ ఇది 1972లో జయాంధ్ర మూమెంట్. సెంటర్ అండ్ స్టేట్ షేరు 90:10 ఉంటుంది. 90% 10% నార్త్ ఈస్టర్న్ రీజియన్స్లో. అండ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉన్న వాళ్ళకి కూడా 90:10 ఉంటుంది. కొన్ని ఏమో 100% ఉంటాయి, కొన్ని 90:10 ఉంటాయి. అండ్ ఈ భారత్ నిర్మాణ్ ఇది మ్యాచింగ్ ఇచ్చాడు, ఇది కరెక్ట్గానే పెట్టాను. అండ్ ఇది ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్స్ గురించి నేను 0.35 అనుకున్నాను, కానీ 0.3 కరెక్ట్. అండ్ దెన్ ట్రిస్ట్ విత్ డెస్టినీ గురించి నెహ్రూ గారి స్పీచ్ గురించి స్టేట్మెంట్ 1 and 2 అడిగారు. ఈ రెండు కరెక్టే. అండ్ ఎస్సీ కమిషన్ ఎన్సిఎస్సి ఆర్టికల్ 338. ఇది కూడా 1 and 2 కరెక్టే, ఎందుకంటే గుంటూరు వాజ్ రికగ్నైజ్డ్ యాజ్ ద క్లీనెస్ట్ సిటీ ఇన్ ఇండియా. అది ఇండోర్ కాబట్టి ఆప్షన్ 3 ఎక్కడుంది, ఇందులో ఉంది కాబట్టి ఈ 3 ఎలిమినేట్ చేసేస్తే ఇదే దొరికింది, అదే ఆన్సర్ అయింది. తర్వాత ఇది కాస్త డిస్ప్యూట్గా ఉంది నాకు. నెట్లో కాస్త 7th 8th centuries అని వస్తుంది, ఇక్కడ 5th to 6th centuries అని ఉంది. రాక్ కట్ ఎలిఫెంటా కేవ్స్ కన్స్ట్రక్టెడ్. ఇది కాస్త వెరిఫై చేయాలి. ఐ నీడ్ టు వెరిఫై. ఇఫ్ యు నో దిస్ ఈజ్ రైట్ దెన్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇది రాజ్యసభ సీట్స్ అడిగారు, ఇది కరెక్ట్గానే పెట్టాను. వైనాడ్ కేరళలోనే వచ్చింది అప్పుడు ల్యాండ్ స్లైడ్ జరిగినప్పుడు. ఏంటది న్యూ ఎక్స్బ్యాండ్ రాడార్ అనేది. తర్వాత ఐ థాట్ మెడికల్ టెక్స్ట్ రాసింది అల్బేరిని అనుకున్నాను, నెట్లో కూడా అలాగే వచ్చింది, బట్ ఇబన్ సినా అంట. ఇది కరెక్ట్ ఆన్సర్ అట. ఐ నీడ్ టు వెరిఫై దిస్. మేబీ ఇదే రైట్ అయి ఉండొచ్చు. ఇది నార్థన్ చైనా అనుకున్నాను, బట్ వెస్ట్రన్ చైనా. జస్ట్ ఇక్కడ నుంచి వచ్చారు ఎవరు, కుషానాస్. ఒరిజినల్లీ దే ఎంటర్డ్ హియర్ ఫ్రమ్ వెస్ట్రన్ చైనా. హూ అమంగ్ ద ఫాలోయింగ్ పర్సనాలిటీస్ వాజ్ కన్ఫర్డ్ విత్ ద ప్రెస్టీజియస్. ఇది స్పిరిచువల్ మహరి అవార్డు అదితి మంగల్ దాస్. ఇది నేను రాయేసాను, పోయింది. ఇది వర్క్ డన్ బై చార్జ్ అనేది పొటెన్షియల్ డిఫరెన్స్కి ఈక్వల్. సో మొత్తం నాకు జీకేలో 16 పోయాయి, అంటే 24 మిగిలాయి జీకేలో అవుట్ ఆఫ్ 40. అండ్ ఇంగ్లీష్లో కూడా బాగానే పర్ఫామ్ చేశాను, బట్ ఇంకా మంచిగా పర్ఫామ్ చేసి ఉండాలి. కొన్ని ఐ విల్ జస్ట్ షో మై పేపర్. నేను ఇది డిస్క్రిప్షన్ కూడా ఇస్తాను ఈ పేపర్ని, ఎవరైనా కావాలంటే డౌన్లోడ్ అయితే చేసుకోండి, ఫ్యూచర్ ఎగ్జామ్స్కి ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. సో ఇది నాకు కాస్త డౌట్ ఉంది. నాకు ఇప్పటికీ ఆప్షన్ 1 కరెక్ట్ అనిపిస్తుంది. PQRS 2 అని ఇచ్చాడు. అంటే ఏ మ్యాలిగ్నెంట్ ట్యూమర్ ఆర్ క్యాన్సర్ ద లింఫ్ సిస్టమ్ అండ్ nerves ఇంక్లూడింగ్ బ్లడ్ వెజల్స్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ ఇన్వేడింగ్ సరౌండింగ్ స్ట్రక్చర్. దీనికంటే ఇది కాస్త మోర్ లాజికల్ సెన్స్ అనిపిస్తుంది నాకు ఇప్పటికీ. ఎ మ్యాలిగ్నెంట్ ట్యూమర్ ఆర్ క్యాన్సర్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ ఇన్వేడింగ్ సరౌండింగ్ స్ట్రక్చర్స్
then including blood vessels, the lymph system and the nerves. సో ఇది కరెక్ట్ సీక్వెన్స్ లాగా ఇప్పటికీ నాకు అనిపిస్తుంది. ఐ థింక్ ఐ విల్ ఛాలెంజ్ దిస్ క్వశ్చన్. అంటే నాకు పిఎస్ఆర్క్యూనే మోర్ లాజిక్ సెన్స్ లాగా అనిపిస్తుంది. If anybody disagree with me, just let me know in the comments. We'll discuss there. నేను ఇందులో ఎర్రర్ ఏం లేదనుకున్నాను, బట్ ఎర్రర్ అయితే ఉండొచ్చేమో. ద సస్టైనబుల్ ప్రాక్టీసెస్, ఇందులో ఎక్కడ ఎర్రర్ ఉందో నాకైతే తెలియలేదు, బట్ ఐ హ్యావ్ టు సెర్చ్. ఇది డ్యాంప్ స్క్విబ్ అంటే యాక్చువల్లీ ఈ నెట్ఫ్లిక్స్లో ఎక్కడో చూసినట్టున్నాను ఈ వర్డ్ నేను, స్క్విడ్ గేమ్స్లో. ఐ థాట్ స్టబన్ పర్సన్ అనుకున్నాం, బట్ ఇట్స్ ఎ డిసప్పాయింటింగ్ ఈవెంట్ అంట. అది నేను నెట్లో కూడా చూసాను, ఇది కరెక్టే. అండ్ దిస్ వన్, ఇది నాకు ఇచ్చిన ప్యాసేజ్. ఇందులో ఈ ప్యాసేజ్లో నాది ఒకే ఒకటి రాంగ్ అయింది. ఇది టోన్ ఆఫ్ ద ప్యాసేజ్ ఐ థాట్ దిస్ వాజ్ అనలిటికల్ అని అనుకున్నాను నేను, బట్ ఇన్ఫర్మేటివ్ అట. ఐ డోంట్ నో. ఇందులో కూడా ఒకటే రాంగ్ అయింది, టోన్ ఆఫ్ ద ప్యాసేజ్ అనేది నెక్స్ట్ ప్యాసేజ్లో. నేను కంపారిటివ్ అనుకున్నాను, స్టడీ ఆఫ్ ఈ టాటైస్ ఈ ప్రాపరైజ్ది నేను కంపేర్ అనుకున్నాను, బట్ నెరేటివ్ అట. సో ఇవి నేను కాస్త చూసుకోవాలి. ఎవరికన్నా డౌట్ కానీ ఏదన్నా ఉంటే డిసైడ్ఫుల్, ఇది ఒకటి తప్పైంది. నేను ఓవర్లుక్లో తప్పు పెట్టేసాను దీన్ని. 79th క్వశ్చన్. అండ్ దిస్ వన్ 80. సో ఓవరాల్గా 16 జీకేలో పోయాయి నాకు, 10 ఏమో ఇంగ్లీష్లో పోయాయి. 26 నెగిటివ్ పోతే రిమైనింగ్ 54 మై రా స్కోర్. సో ఈ 24th సెకండ్ షిఫ్ట్. సో చాలామందికి 60+ వచ్చి ఉండొచ్చు. మీ మార్క్స్ అనేవి కాస్త కమెంట్ చేయండి. ఆ కమెంట్లో బట్టి అందరికీ ఒక ఐడియా వస్తుంది. ఎంత స్కోర్ వచ్చినా సరే ప్లీజ్ కమెంట్. అండ్ ఇఫ్ ఎనీబడి వాంట్ టు, ఎవరైనా వీలైతే కాస్త రెస్పాన్స్ షీట్ అనేవి నాకు కాస్త పంపించండి. నేను టెలిగ్రామ్ ఒక గ్రూప్ క్రియేట్ చేసి అక్కడ లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ బాక్స్లో. సో దట్ మిగతా షిఫ్ట్లు కూడా నేను చూసి అనలైజ్ చేసి దాదాపు రా స్కోర్ని బట్టి నార్మలైజేషన్ ఎంత యాడ్ అవ్వచ్చు అండ్ కట్ ఆఫ్ అదే సేఫ్ స్కోర్ అనేది దాదాపు ఎంత ఉండొచ్చు అనేది ఐ విల్ ట్రై టు గివ్ ఏ బెస్ట్ పాసిబుల్ ఎస్టిమేట్. దెన్ రిజల్ట్స్ అనేవి మనం అనుకున్నట్టుగానే ఒక 1 వీక్ లోపు వస్తుంది అనుకున్నాము. అలాగనే రెస్పాన్స్ షీట్ అయితే వచ్చేసింది. అండ్ రిజల్ట్ దీనికి కట్ ఆఫ్ అనేది అనౌన్స్ చేయరట, డైరెక్ట్గా ఆ రోల్ నెంబర్ ఇచ్చేస్తారట. సో అది కూడా ఒక 2 months లోపు రిజల్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 2 months లోపే. సో సెప్టెంబర్ అక్టోబర్ ఎండింగ్కి లేదా నవంబర్ ఫస్ట్ వీక్ లోపు వీ కెన్ ఎక్స్పెక్ట్ the final result. That's it for this video. Thank you very much. Peace.